దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను పాడాలి దూరంగా పారిపోగా. ఘోర పాపినైన నేను స్వర్గతో దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావేసయ్యా. చెప్పాలందరూ గట్టిగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. ఎంత మంచి పాట, ఎంత మంచి దేవుడవేసయ్యా. చేతుల పైకి చెప్పాలి అందరూ కూడా. నీవెంత మంచి, ఆమేన్. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. చప్పలు కొడుతూ ఉజ్జీవంగా పాడుదా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. స్తోత్రం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. చేతులు పైకి ఎంత మంచి పాట, ఎంత మంచి, ఆమేన్. స్తోత్రం. పాడాలి పాడాలి. నా చింతలన్నీ, ఆమేన్. చప్పలు కొడుతూ బిగ్గరగా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు మాటన ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు అందరూ కూడా, నిద్ర లేచారు కదా. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఈ వారపు మాటగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వాక్యంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. సాధారణంగా మనుషులందరూ కూడా ఈ లోకంలో చెప్పే మాట ఏంటంటే, ఏం బతుకుతున్నామండి, మాకేం అర్థం కావట్లేదు. మోసాలు చేసిన అందరూ కూడా చాలా చక్కగా బతికేస్తున్నారు. ఎదుటి మనిషిని అవహేళన చేసిన అందరూ కూడా చాలా చక్కగా బతుకుతున్నారు. సాతానుగాడు, అపవాదిగాడు మార్గంలో అందరూ కూడా చక్కగా బాగానే వెళ్ళిపోతున్నారు. కానీ మా జీవితాలు ఏంటండి, నేను నీతిగా బ్రతుకుతున్నాను, ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతున్నాను, వాక్యానుసారంగా నడుస్తున్నాను, అలాగే ఉపవాస ప్రార్థన కూటాలన్నింటిలో కూడా వెళ్తాను. అయినా నా బ్రతుకుల్లో మార్పు లేదు, నా బ్రతుకుల్లో ఏమి శోధనలు ఎక్కువైపోతున్నాయని చెప్పి బాధిస్తున్నారా, చింతిస్తున్నారా, విషయంలో నీతిగా బ్రతుకుతున్న ప్రతిఫలం లేదని చెప్పి ఆందోళన బాధతో ఉన్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే కీర్తన గ్రంథం 34:19 వాక్యంలో మాట్లాడుతుంది ఏంటంటే, యెహోవా వానిని విడిపించును. దేవుడిని విడిపించిపోతున్నాడు. ప్రతి ఒక్క అపవాదుల కుతంత్రాల నుంచి దేవుడు విడిపించిపోతున్నాడు. అనారోగ్యంలో కుతంత్రమని విడిపించబోతున్నాడు. అప్పుల భారం అనే కుతంత్రత నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. శ్రమ అనే కుతంత్రత నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు. బాధపడకు. ఎదుటి వాళ్ళు మోసాలు చేస్తున్నా చక్కగా బ్రతికేస్తున్నారు. ఎదుటి వాళ్ళు ఇటువంటి అపవాదిగడ మార్గంలో వెళ్ళిపోయిన వాళ్ళు చక్కగా ఉంటున్నారు. కానీ వాళ్ళ పక్షాన మనుషులు ఉండొచ్చేమో, కానీ నీ పక్షాన ఉన్నది సర్వశక్తిమంతుడైన దేవుడు. నేను దేవుడు విడిచిపెట్టడు, ఆయనను ఆదుకొనబోతున్నాను. నీ ఒక మాట చెప్పనా, ఆ మోసగాళ్ళ ముందు దేవునిని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీతిగా బ్రతకండి. నీతిగా బ్రతికి దేవుని యొక్క కార్యం మీ జీవితంలో ఈ వారంలో రుచి చూడవలసిందిగా కోరుచు ఉన్నాం. అందరూ కూడా చక్కగా నీతిగా యథార్థంగా ప్రార్థనాపూర్వకం చేసుకోండి. ఎక్కువ ప్రార్థనలు చేసుకోండి, వాక్యం ఎక్కువ చదువుతుండండి, ఆరాధనలు ఎక్కువ పాల్గొనండి. కుటుంబ సమేతంగా కూర్చొని మీరందరూ కూడా నీతిగా మీ కుటుంబం అందరూ కూడా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ నీతి అనే విత్తనము మీ జీవితంలో దేవుడు
దేవుడు ఒక గొప్ప కార్యముగా ఆ ఫలముతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కండ్లు మూసుకున్నాం. ఒక ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా యేసయ్య, నీకే కోట్లాది వందనాలు అయ్యా. చెప్పబడిన వాక్యం బట్టి నీకు వందనాలు అయ్యా. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకము ప్రభువా. తండ్రి, ఈరోజు మా పక్షాన నువ్వు ఉంటానన్నావు. వాక్యానుసారంగా నడిచిన వాళ్ళ జీవితంలో, వాక్యం ప్రకారంగా నడిచిన వాళ్ళ జీవితంలో, ప్రార్థనాపూర్వకంగా నడిచిన వాళ్ళ జీవితంలో నీవు ఉంటానన్నావు ప్రభువా. తండ్రి, మేము నమ్ముచున్నాం. నీవు మా పక్షాన ఉండండి. నీవు మా పక్షాన ఉండి కార్యములు చేయండి ప్రభువా. నీ మహిమా మేలు, నీ మహిమా అద్భుతములు మా జీవితంలో అనునిత్యము కొను నడిపిస్తాం నమ్ముచు స్తుతిస్తూ ఈ వారం అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని, మంచి ఆరోగ్యమును మా అందరికీ కూడా కలుగు చేయమని, ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించుగాక. గమనించండి, ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరిని కూడా కోరుచు ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించుగాక. దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్.